శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే 3వ తారీఖు నుంచి 9వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా చతుర్థ స్థానంలో శుక్రగ్రహ స్వక్షేత్ర ప్రవేశంతో మాలవీయ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. దీనివల్ల ఏంటంటే మీకు స్థిరాస్తుల యొక్క విలువ పెరగడం వల్ల మీ యొక్క అసెట్స్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. వాహన యోగం, స్త్రీ లాభం, రాజ్యాధికారం ఇవన్నీ లభించే అవకాశం ఉంది. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలతో పరిచయం కలుగుతుంది. గృహంలో ఏదో ఒక శుభకార్యమో ఒక గెట్ టుగెదర్ లాంటి ఫంక్షన్ జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులంతా సమావేశమై మీ అభివృద్ధికి వాళ్ళు చాలా సంతోషించడం జరుగుతుంది. మీరేంటో ఒకసారి రుజువు చేసుకోవడం వల్ల అందరినీ పిలిచి ఏదైనా ఒక పార్టీయో ఫంక్షన్ లాంటిది చేయడం జరుగుతుంటుంది. ఇది ఒక పుణ్య కార్యక్రమం లాంటిది చేయడం వల్ల మళ్ళీ మీరు గుర్తింపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ పెరగడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల కొంత ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది పడడం కూడా తర్వాత జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఆలోచన ప్రకారం చేసుకుంటేనే మంచిది తప్ప చిన్నదానికి పెద్దగా అడావుడి చేసి ధనాన్ని వేస్ట్ చేయడం అన్నది అంత అనుకూలం కాదు. బట్ మీరు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అయ్యే అవకాశం ఉంది. అంటే ఫంక్షన్ మాత్రం సక్సెస్ అవుతుంది. దాని తర్వాత ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది పడవలసి ఉంటుంది. కుటుంబ విషయాల్లో కూడా అంత అనుకూలత లేకపోవడం జరుగుతుంది. కుటుంబ విషయాల్లో పరస్పరం ఏకాభిప్రాయం లేకపోవడం, ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో మరి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల కానీ సడన్గా కొంత ధనం మీ కుటుంబానికి రావడం వల్ల అది పంచుకునే విషయంలో ఇబ్బందులు కలుగుతుంటాయి. కుటుంబ సభ్యుల దగ్గర ధనం ఉన్నప్పుడు కూడా మీ అవసరాలకు వారు సర్దుబాటు చేయకపోవడం కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. బట్ ఏదైనా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా మాట్లాడడం మంచిది. లేదంటే కుటుంబం కొద్దిగా స్ప్లిట్ అయ్యి మీ కుటుంబం నుంచి ఎవరో ఒకరు సెపరేట్ అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి సాధ్యమైనంత వరకు కుటుంబ విషయాల్లో సర్దుబాటు చేసుకోవడం మంచిది. అంటే ఇప్పుడిప్పుడే కొలిక్కి రావడం జరుగుతుంది, మళ్ళీ మొదటికి రావడం జరిగే అవకాశం ఉంది. ఆ అవకాశం కోసమే మీ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తుంటారు. మీరు చిన్న మాట అన్న దాన్ని సీరియస్గా తీసుకొని మరి వాళ్ళు సెపరేట్ అవ్వడం కానీ ఈ విధంగా సహాయ నిరాకరణ జరిగే సూచనలు ఉన్నాయి. ఇక 3వ స్థానంలో రవి బుధుల కలయిక కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తారు. ప్రధానంగా ఉద్యోగపరంగా మీరు చేసే కొత్త ప్రయత్నాలు కొంతవరకు ఒక విధమైన హామీ అయితే వస్తుంది, కానీ అది పూర్తిగా చేతికి వచ్చినట్టయితే లెక్క కాదు. ఎవరో ఒకరు మీకు సహకరిస్తారు. మీరు రాజకీయంలో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, మరే వ్యాపారంలో వృత్తిలో ఉన్నా కూడా మీకు సహకరిస్తాం, మీరు ఏర్పాట్లు చేసుకోండి అనేటువంటి ధీమా మీకు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా అది కొంత మీకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది అంటే ఇక్కడ చతుర్థంలో శుక్రుడు, దాని తర్వాత పంచమంలో గురువు చాలా వరకు మీ ఆలోచనలు సకాలంలో నెరవేరడం కానీ, అలాగే మీ ఆలోచనలకి ఒక రూపం దాల్చడం జరుగుతుంటుంది. అలాగే మీ యొక్క సంతానం కూడా మీకు గతంలో లేని విధంగా సహకరించడం, మీ అభివృద్ధికి వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా మీకు ప్రతి క్షణం ఏదో విధంగా ఆదుకొని మీ యొక్క ఫ్యూచర్లో మీ యొక్క అభివృద్ధికి అండదండలుగా మీ సంతానం, లేదంటే మీ దగ్గర ఉన్న గతంలో మీ యొక్క ఉపయోగం పొందినటువంటి మీ శిష్యులు కానీ అసిస్టెంట్స్ కానీ కొంతవరకు సహకరించే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో తిరిగి మళ్ళీ కొత్త రోజులు రాబోతున్నాయి. నెమ్మదిగా తొందరపడకుండా కుటుంబ సభ్యుల సహకారం తీసుకొని మళ్ళీ మీరు మీ జీవితాన్ని పునఃప్రారంభిస్తే అది కొద్ది రోజుల్లోనే మళ్ళీ మీ సక్సెస్ రావడం జరుగుతుంది. గతంలో వలన చాలామందికి మళ్ళీ మీరు ఉపయోగపడే అవకాశాలు కూడా చాలా బలంగా ఉండడం జరుగుతుంది. ఎవరి జాతకంలో అయినా కుజుడు ఎంత బలంగా అనుకూలమైన స్థానాల్లో ఉంటే వారి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని పరిష్కరించుకోవడం, అటు ఆర్థిక పరంగా అయినా, అన్నదమ్ములతో విభేదమైన, భార్యాభర్తల సమస్యలైనా కుజుడు బలంగా ఉంటే వారు ఈ సమస్యలన్నీ కూడా సులభంగా పరిష్కరించుకుంటూ ఉంటారు. మరి ప్రస్తుతం కుజుడు ఈ మే నెల 11వ తారీఖు వరకు కూడా శని భగవానుడితో కలిసి సంచరించడం వల్ల చాలా వరకు ఇటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో ఈ విపత్కర పరిస్థితులు కూడా
ఈ శని కుజుల కారణం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి మీద ఎంతో అంత ప్రభావం నడుస్తుంది. ఇటువంటి ప్రభావం నుంచి బయటపడాలంటే మనకి ఈ సంకటాలు అంటారు, సంకటాలు కష్టాలు, వాటి నుంచి తొలగించాలంటే రేపు మే నెల 5వ తారీఖున వస్తున్నటువంటి మంగళవారం రోజు సంకటహర చతుర్థి 5వ తారీఖు నాడు రావడం వల్ల మంగళవారంతో కూడి రావడం అన్నది ఇది రుణ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి, వివాహం జరగకుండా ఆలస్యం అవుతున్న వాళ్ళకి ఈ మంగళవారం రోజు ఈ సంకటహర చతుర్థి రోజు హోమం అంటే గణపతి హోమం అన్నది చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఉండ్రాళ్ళు, గరిక, ఎండు ఖర్జూరం మొదలగు ద్రవ్యాలతో స్వామిని సంతృప్తి పరచడం వల్ల ఈ సంకటాలు కష్టాలు తొలగి మీ యొక్క పనులు సజావుగా సాగడం జరుగుతుంటుంది. ఏదన్నా మరి పనులు ముందుకెళ్ళాలంటే ఈ ప్రయత్నం తప్పకుండా మీరు చేసి చూడండి. మళ్ళా వచ్చే సంకటాల చతుర్థి నాటికి చాలా సమస్యలకి పరిష్కారం జరుగుతూ ఉంటుంది. అంటే మనం అనుకున్న సంకల్పం నెరవేరేదాకా అంటే ఒక పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఈ ప్రతి నెల కూడా ఈ సంకటహర చతుర్థి చేయడం వల్ల దాని ఫలితం మీరు కంప్లీట్గా చూడడం జరుగుతూ ఉంటుంది. ఏదనేది కంటిన్యూ అయితే మీ చేత అవనవడం ఖచ్చితంగా దీనికి బ్రేక్ పడుతుంది. ఎందుకు బ్రేక్ పడుతుంది? మనం అనుకున్న పని పూర్తయితే మనం అక్కడ నుంచి మానేస్తాం కదా, అందువలన కంప్లీట్గా మీకు ఇది సక్సెస్ రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే మేము ఆ గుళ్ళో డబ్బులు కట్టేసామండి, మా తరపున మా అమ్మగారు చేస్తారండి, దాన్ని ఇంకో వేరే వాళ్ళని పొరం, ఇవేమి జరగవు. మీరు స్వయంగా దగ్గరుండి చేసుకుంటేనే మీ ఫలితం ఈ ఫలితం రావడం జరుగుతుంది తప్ప అది ఈ విధంగా మీరు డబ్బులు కట్టేసాం వాళ్ళు చేసే మనకు కుదరదు. దానివల్ల ఇంకా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి మీ శాస్త్ర ప్రకారం మీ యొక్క జాతకంలోనే, మీ జన్మ జాతకంలోనే ఆ సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది దశ బట్టి అవ్వచ్చు, గోచారాన్ని బట్టి అవ్వచ్చు. ఎవరైతే తీవ్రమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారు వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని చాలా అనుభవంతో కూడుకున్నటువంటి నిస్వార్థంగా ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి వారు చెప్పిన విధంగా కొన్ని సూచనలు మీరు కంప్లీట్గా చేసుకోవలసి ఉంటుంది. జాతకం చూపించుకున్నంత మాత్రాన ఎవరి జీవితం మారదు, అందులో మీరేం పెద్ద గొప్ప ఏం కాదు. కాబట్టి జాతకం చూపించుకొని దానికి పరిష్కార మార్గం చేస్తేనే మీకు ఆ సమస్య పరిష్కారం అవుతుంది తప్ప కేవలం జాతకంలో ఉన్నది తెలుసుకోవడం వల్ల ఆ సమస్య మరింత పెద్దదవుతుంది తప్ప దానికి పరిష్కారం అయితే అవ్వదు. కంప్లీట్గా సమస్యలతో ఉన్నవాళ్ళు అంటే జీవితంలో ప్రస్తుతం ఎంతో జీవన విధానం పెరగడం వల్ల మరి ఖర్చులు కూడా అలాగే పెరుగుతున్నాయి. కాబట్టి కొద్దిపాటి వ్యయంతో మీ జాతకాన్ని మీరు సరి చేసుకోవచ్చు. మరి అది మీ యొక్క నమ్మకాన్ని బట్టి, అవతల వారి యొక్క విద్వత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. స్వస్తి.